హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎల్ఐసి అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ స్కాలర్షిప్స్ ఏదైతే ఉన్నాయో స్కీమ్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఒక 1 వీక్ మాత్రమే మనకి టైం అయితే ఉందన్నమాట. 15 సెప్టెంబర్ 2025 దాకా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం అనమాట ఒక ఎలిజిబిలిటీ. ఎవరైతే ఇక ఇంటర్మీడియట్ రెగ్యులర్ లేదంటే వొకేషనల్ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసుకుని 60% అంటే ఒక 60% మార్క్స్తో మరి మొత్తం అగ్రిగేట్ మీద లేదంటే ఈక్వలెంట్ CGPAతో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 2022, 23, 24, 25 ఈ యొక్క ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా అంటే 60%. అలాగే 2025, 26కి సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో BE BTech కానీ లేకపోతే ఎనీ డిగ్రీ కానీ ITI కానీ MBBS కానీ BAMS కానీ BHMS కానీ BDS కానీ ఈ యొక్క 2026కి అడ్మిషన్ తీసుకొని ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 4,50,000 రూపీస్ అంతకన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట కలుపుకొని ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం మీద 4,50,000 అంతకన్నా తక్కువ అయితే ఉండాలి. ఈ సంవత్సరం అంటే 2025-26 ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి మీరు ఈ యొక్క డిగ్రీ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీస్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి, అంటే అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఇంకా కూడా ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా 60%తో 2022 నుంచి 2024-25 మధ్య పాస్ అవుట్స్ అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళకి ఇది ఒక క్రైటీరియా ప్రకారం మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 2022-23 నుంచి 2024-25 మధ్య పాస్ అవుట్స్ అయి ఉండాలన్నమాట. 10th క్లాస్ 60% మినిమం అయితే వచ్చి ఉండాలి. అదే మీరు గ్రేడ్ చూసుకున్నా కూడా దాని ఈక్వలెంట్ CGPA ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎవరైతే 10th క్లాస్ ఈ యొక్క ఇయర్స్లో పాస్ అయ్యి ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కి మీరు కనుక ఇంటర్మీడియట్ కానీ ITI కానీ ఏదైనా వొకేషనల్ డిప్లొమా కోర్సెస్లో మీరు కనుక అడ్మిషన్ తీసుకొని ఉంటే మీకు స్కాలర్షిప్స్ అయితే వస్తాయి. వాళ్ళకైతే కనుక ఒక 4,50,000 రూపీస్ యాన్యువల్ ఇన్కమ్ ఒక ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంటే కనుక సరిపోతుంది. ఇది కాకుండా మూడవ క్రైటీరియా ఏంటంటే మనకి స్పెషల్ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను ఇది ఒక స్పెషల్ కేసు కింద వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అయితే వస్తాయి. ఇదైతే మనకి ఒక ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ 60% మార్క్స్ లేదంటే దాని ఈక్వలెంట్ CGPAతో పాస్ అయినటువంటి పాస్ అవుట్స్ 2022-23 నుంచి 2024-25 మధ్య పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్ చైల్డ్స్ వాళ్ళు ఈ యొక్క 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ITI లాంటి ఏదైనా కోర్సెస్లో కనుక అడ్మిషన్ తీసుకొని ఉంటే వాళ్ళకు కూడా ఒక స్పెషల్ కేసు కింద వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. అయితే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 4,50,000 పర్ యానం అనేది అన్నిటికీ ఒకటే క్రైటీరియా అనమాట. ప్లస్ స్కాలర్షిప్ అనేది మనకి ఎంటైర్ ఆ యొక్క కోర్సు డ్యూరేషన్ మొత్తాన్ని సపోజ్ డిప్లొమా 3 years అనుకోండి, 3 years, BE BTech 4 years అయితే 4 years, అలాగే 2 years కోర్స్ ఏదైనా మీరు వొకేషనల్ ఏదైనా చేస్తామంటే వాళ్ళకు కూడాను అప్లికబుల్ అయితే అవుతుంది అన్నమాట. అంటే పూర్తి కోర్సు మొత్తానికి మీకు పర్ ఇయర్ అనేది యొక్క పర్ యానం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీకు MBBS BAMS BHMS BDS లాంటి కోర్సెస్లో కనుక మీరు అడ్మిషన్ తీసుకొని ఉంటే అన్ని సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి 40,000 రూపీస్ ఇవ్వడం. అలాగే BE BTech BARC వాళ్ళకి సంవత్సరానికి ఒక 30,000 రూపీస్ అనమాట. ఇంకా కూడా మన ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అదే డిప్లొమా హోల్డర్స్ కానీ వాళ్ళకి వచ్చేసరికి సంవత్సరానికి ఒక 20,000 రూపీస్ దాకా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా స్పెషల్ గర్ల్ చైల్డ్కి మాత్రం సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే 15,000 రూపీస్ ఇది అనేది మనకి స్పెషల్ దీని కింద జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ అని ఉంటుంది అనమాట 2025. దాని మీద క్లిక్ చేసి అప్లై చేయాలి. వేరే ఎక్కడ కూడా మీరు అప్లై అయితే చేయకూడదు అనమాట. దీనికి మీరు అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి అనమాట. GGSS.LIC.India ఇది GGSS అని వస్తుంది అనమాట. సో ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట LIC వాళ్ళకి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే మీరు ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెలెక్ట్ ద స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకి వస్తున్నాయి అనమాట, చూసుకోవచ్చు. అంటే మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే రావడం లేదు. సో మీరు ఈ యొక్క ఉమ్మడి జిల్లా నేమ్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఫస్ట్ నేమ్ అలాగే మీ యొక్క సర్ నేమ్ అనమాట. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, జెండర్ మేల్ ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్
అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ లైన్ 1 అనమాట, లైన్ 2 అక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్. అలాగే సిటీ అనేది మీ అడ్రస్లో నుంచి సిటీ అనమాట, మీరు ఏ సిటీలో ఉన్నారు. పిన్ కోడ్ అంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది పక్కన, బాక్స్ పక్కన, అవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. లేనిది ఏదైనా ఉంటే మీరు వదిలేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ల్యాండ్ లైన్కి లేదు స్టార్ మార్క్, ఇది వదిలేయచ్చు. అలాగే అడ్రస్ 2కి లేదు, ఎంటర్ చేసి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవైతే మిస్టేక్స్ లేకుండా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కేటగిరీ, జనరల్గా మీరు ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అదర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ మీరు అప్లై చేస్తున్నారు అంటే ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయ్యి వాళ్ళు అప్లై చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే మీరు డిప్లొమా లేదంటే డిగ్రీ కానీ బీఏ బీటెక్ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కోసం మీరు అప్లై చేస్తూ ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. సో మీరు 10th తర్వాత అప్లై చేస్తున్నారా, ఇంటర్ తర్వాత అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఫర్ యువర్ పర్పస్ ఆఫ్ మీరు ఇంజనీరింగ్ చదువుతాను కోసమా, లేకపోతే మెడిసిన్, లేదంటే ఆర్ట్స్, బీఏ లాంటి కోర్సెస్ చేస్తున్నారా, బీఎస్సీ లాంటి కోర్సెస్, బీకామ్ లాంటి కోర్సెస్, డిప్లొమానా లేదంటే వొకేషనల్ కోర్సెస్ ఏదైనా చేస్తున్నారు, లేదంటే ఇంటిగ్రేటెడ్ డిప్లొమా చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసమా. లేదంటే దీంట్లో లేనిది ఏదైనా మీరు డిగ్రీ కానీ ఏదైనా ఇంటర్మీడియట్ లాంటి ఈక్వలెంట్ ఏదైనా చేస్తూ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు, కాబట్టి అదర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీరు 10th క్లాస్ పాస్ అయ్యి సపోజ్ మీరు కనుక 10th క్లాస్ ఇస్తే ఇక్కడ ఆప్షన్స్ మారిపోతాయి. 10th తర్వాత డిప్లొమా చేస్తున్న వాళ్ళు, వొకేషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు, ఐటీఐ చేస్తున్న వాళ్ళు కానీ, ఇంకా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ అవుతారు, కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత అప్లై చేస్తామంటే ఇందాక చెప్పినట్టుగా ఇంజనీరింగ్, మెడిసిన్, బీఏ, బీకామ్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇంకా కోర్స్ నేమ్, మీరు ఏ కోర్స్ చేస్తున్నారు, బీఈ, బీటెక్, బీకామా, ఐటీఐయా, లేకపోతే వొకేషనల్ కోర్సా, ఇంటర్మీడియట్, డిప్లొమానా ఏంటనేది మెన్షన్ చేయాలన్నమాట. సో కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరమా, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాల, అన్ని సంవత్సరాలకి మీ స్కాలర్షిప్ అయితే వస్తుంది. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట, మీ యొక్క ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ మొత్తం కలుపుకొని 4,50,000 అనేది మనకి ఇదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఇన్కమ్ రేంజ్ 4,50,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఇంటర్మీడియట్ బేస్ మీద కనుక అప్లై చేస్తామంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అండి. ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు అనమాట. మీరు ఏ యూనివర్సిటీ లేదంటే ఏ కాలేజీలో ఆ యొక్క డిప్లొమా ఇంటర్మీడియట్ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మనకి 3 అకాడమిక్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి, 2022, 23, 24, 25 అనమాట. ఎప్పుడు పాస్ అవుట్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చినాయి, అలాగే సిజిపిఏ అయితే సిజిపిఏ స్కోర్ అనమాట. మనకి మినిమం అయితే 60%, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. లేదంటే ఎక్కువ సిజిపిఏ అయినా మనకి పర్వాలేదు, చూసుకోవచ్చు. ఇంకా మీ యొక్క మార్క్స్ షీట్ అనమాట, 10th మీద మీరు అప్లై చేస్తామంటే బేస్ మీద 10th క్లాస్ మార్క్ షీట్, లేదంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే డిప్లొమా. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, సరే ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్. మనం ఈ సంవత్సరం ఒక ఆప్షన్ ఉంటుంది 2025-26లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఐటీఐ కానీ, ఇంటర్మీడియట్, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీఈ, బీటెక్ లాంటి కోర్సెస్ కానీ అందరికీ అప్లైబుల్. ఇదైతే సెలెక్ట్ అవుతుంది, ఒకటే ఆప్షన్ కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, మీరు ఏదైతే అడ్మిషన్ తీసుకున్నారో ఇంటర్మీడియట్, డిప్లొమానో, డిగ్రీ, బీఈ, బీటెక్ ఏంటి అనేది ఈ సంవత్సరం 2025-26కి సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్ ఉంటుంది మీ దగ్గర, ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కరెంట్లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఇది స్కాలర్షిప్స్ కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తీసుకుంటా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టే, లేకపోతే నో అనమాట. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్స్, మీకు ఏదైనా అదర్ స్కాలర్షిప్స్ ఏదైనా వస్తున్నాయని అడుగుతున్నారు అనమాట. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కానీ, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇంకా కూడా ఎన్జిఓస్ ఉంటాయి, కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా కొన్ని స్కాలర్షిప్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. అవి ఏమైనా తీసుకుంటున్నారని అడుగుతున్నారనమాట. తీసుకుంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది ప్రైవేట్ నుంచి వస్తున్నదే గవర్నమెంట్దా ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. స్కాలర్షిప్ ఎంత అమౌంట్ వస్తున్నది కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇస్తారు, లేకపోతే లేదు. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, మీకు స్కాలర్షిప్ ఇచ్చే దానికోసం ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ యొక్క బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబరు,
అలాగే ఇక 4 డిజిట్ లాస్ట్ 4 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. లాస్ట్ ఏవో ఉంటాయి కదా, ఆ 4 డిజిట్ ఇక్కడ ఎంటర్ చేసేసి మన 12 డిజిట్లో లాస్ట్ 4 డిజిట్స్ అప్లై ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డుకి సంబంధించి ఈ 4 కూడాను టిక్ ఆన్ చేయాలి. ఈ 3 సబ్మిట్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక డివిజన్, మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక డివిజన్ ఏదో ఉంటుంది, ఎల్ఐసికి సంబంధించినటువంటి అడ్రస్ ఇస్తారనమాట వాళ్ళు. అక్కడికి వెళ్తే మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క స్కాలర్షిప్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.